ఓ పోయే పోయే చిన్నదానా, నీ తీయని మనసు నాదేనా. ఓ పోయే పోయే చిన్నదానా, నీ తీయని మనసు నాదేనా. కలలో పూచిన కమ్మని ప్రేమ కాయ పండ నెరజానా. ఓ పోయే పోయే చిన్నదానా, నీ తీయని మనసు నాదేనా. కలలో పూచిన కమ్మని ప్రేమ కాయ పండ నెరజానా. గుమగుమ పువ్వులు జడలోన గుసగుసలాడెను చెవిలోన. గుమగుమ పువ్వులు జడలోన గుసగుసలాడెను చెవిలోన. అది ఏమో తెలుసుకొని అలుగుట తగునా నా పైన. ఓ పోయే పోయే చిన్నదాన, నీ తీయని మనసు నాదేనా. కలలో పూచిన కమ్మని ప్రేమ కాయ పండ నెరజానా. కులుకులు తలుకులు నీలోన జిలిబిలి సరసములాడేనా. కులుకులు తలుకులు నీలోన జిలిబిలి సరసములాడేనా. వయ్యారి సయ్యాట ఒంటిగా ఆటకు ఆడుట సరి అవునా. ఓ పోయే పోయే చిన్నదాన, నీ తీయని మనసు నాదేనా. కలలో పూచిన కమ్మని ప్రేమ కాయ పండ నెరజానా. సొగసుల మోమును ముడుచుకొని చుర చుర చూడకు వగలాడి. సొగసుల మోమును ముడుచుకొని చుర చుర చూడకు వగలాడి. ఇతగాడే జతగాడు ఇద్దరం ఒకటే ఎప్పుడైనా. ఓ పోయే పోయే చిన్నదాన, నీ తీయని మనసు నాదేనా. కలలో పూచిన కమ్మని ప్రేమ కాయ పండ నెరజానా. ఓ పోయే పోయే చిన్నదాన, నీ తీయని మనసు నాదేనా. హలో ఫ్రెండ్స్, చేవూరు శారదాని, నేను మీ చేవూరు శారదాని. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. వీడియో పెట్టి చాలా రోజులైంది ఫ్రెండ్స్. ఏందని చెప్పానంటేను కొంత హెల్త్ ఇష్యూస్ వచ్చి కొద్దిగా ఇదయ్యాను. దానివల్ల ఏందని చెప్పానంటే చాలా రోజులైపోయింది. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా మళ్ళీ సబ్స్క్రైబ్ నుంచి 2 తీసేశారు ఫ్రెండ్స్. ఏందని చెప్పానంటే అదొకరంతా చూసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. అందరికీ ఆ భగవంతుడు సహకారం కావాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. 27వ తేదీ వినాయక చవితి ఫ్రెండ్స్. ఏందనంటే వినాయక చవితి బుధవారం రోజు వినాయక చవితి వచ్చింది కాబట్టి, ఆయనకి ముఖ్యమైన రోజు బుధవారం కాబట్టి ఆ రోజే వినాయక చవితి వచ్చింది కాబట్టి ఆ రోజు ప్రతి ఒక్కరూ గ్రీన్ శారీ కట్టుకొని పూజ చేసుకుంటే చాలా మంచిదంట ఫ్రెండ్స్. అందరూ ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మధ్యాహ్నం 3 గంటల వరకే ఉంది వినాయక చవితి 27వ తేదీ. అది ఒకటి. గ్రీన్ శారీ లేకపోతే కొద్దిగైనా కూడా గ్రీన్ కలిసేటట్టు ఉన్న శారీ అయినా కూడా కట్టుకొని పూజ చేసుకుంటే ఆడవాళ్ళు చాలా మంచిదంట ఫ్రెండ్స్. ఇది మాత్రం మర్చిపోకుండా ఇది ఒకరంతా పాటించండి. ఏందనంటే మనం చేసేది మనం చేసుకుంటే తర్వాత భగవంతుడు దయ, తర్వాత మనం చేసేది మనం చేస్తాము, తర్వాత భగవంతుడి దయ వస్తుంది, తర్వాత భగవంతుడి దయ వస్తుంది. అది ఫ్రెండ్స్.
ఇది మాత్రం తప్పనిసరిగా అందరు గుర్తుపెట్టుకొని గ్రీన్ శారీ కట్టుకొని ఆ రోజు పూజ చేసుకోండి. లేకపోతే గ్రీన్ కలరు కలిసి కొద్దిగైనా కూడా కలిసి ఉన్న శారీని కట్టుకొని పూజ చేసుకోండి. బుధవారం రోజు వినాయక చవితి వచ్చింది కాబట్టి ఇది ఎన్నో ఏళ్ళకగా ఒకసారి వస్తుందంట ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.